ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు మన వాక్య ధ్యానాంశం కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 3, 4, 5, 6, 7 వచనాలు చదువుకుందాం. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యము ననుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుము. కాబట్టి దేవుడు ఈ యొక్క వాక్య భాగంలో మనకు తెలియజేసేది ఏంటంటే, 5వ వచనములో నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. మనము చాలా ఆయా కార్యాల విషయాల్లో భారం కలిగి, చింత కలిగి, మనము ఎంతో తీవ్రమైన ఒత్తిడిలో మనము జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ కీర్తనలు దావీదు ఏం చెప్తా ఉన్నాడంటే, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. కాబట్టి మన మార్గమును ఆయన పూర్తిగా ఆయనకు అప్పగించాలా. అలాగే ఆయన మీద మనం నమ్మిక ఉంచినప్పుడు దేవుడే మన కార్యాన్ని నెరవేర్చేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మన కార్యము నెరవేర్చాలంటే ఆయన మీద మనం విశ్వాసం ఉంచాలా. మన మార్గాన్ని ఆయనకు అప్పగించి మన కార్యమును దేవుని ద్వారా మనము నెరవేర్చుకొని మనం ఆశీర్వదించి దీవించబడుదుము గాక. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.